పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడితే ఇరాన్కు బదులుగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా అటాక్స్ చేస్తున్నాయో, గడిచిన వారం కాక అంతకుముందు వారమే అమెరికా తన యొక్క యుద్ధ నౌకల్ని ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీగా నిర్వహించి సరిగా టైం చూసి కొట్టే విధంగా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వాళ్ళు ఆ అటాక్స్ అటు చేయకుండా వాళ్ళ యొక్క మిత్ర దేశాలు గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్స్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల మీద అటాక్స్ చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందులు, అంటే ప్రపంచం ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా ప్రపంచ దేశాలకి ఆయిల్ దిగుమతి చేసుకుంటారు కాబట్టి ఆయిల్ పెరిగితే ప్రపోర్షనేట్గా అన్ని ధరలు పెరుగుతాయని ఒక అపోహ కాదు, వాస్తవమైనా అవ్వచ్చు, ఒక ఊహాజనితం అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ సంబంధించి ఎక్కువగా మేజర్ ట్రాన్స్పోర్టు ఈ ట్రైన్స్, లారీల ద్వారా జరుగుతుంది కాబట్టి దానికి ఉపయోగించే ఇంధనం, డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెరిగితే ఖచ్చితంగా అన్ని ధరల మీద ప్రభావం పడుతుందనేది ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ యుద్ధం తీవ్ర రూపం దాల్చడం వల్ల ఆ విధమైన పరిస్థితులు వస్తున్నాయి. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇక్కడ చూడండి, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లోని ప్రముఖ దేశాలు కూడా ఇక్కడ అమెరికాకు తోడుగా ఇరాన్ చేసే చేష్టలకి వ్యతిరేకంగా మద్దతు పలుకుతున్నాయి, బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకంటే మొన్న పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాము, తర్వాత ఢిల్లీ ప్లాష్ తర్వాత కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు పాకిస్తాన్ వాళ్ళకి. అటువంటి పాకిస్తాన్ వాళ్ళకి ఇరాన్ తోడుగా నిలబడింది. సుప్రీం కమాండర్ సూచనలతోనే ఇవన్నీ మద్దతుగా తెలిపాయని చెప్తున్నారు. అటువంటి ఇరాన్కి ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని చోట్ల సపోర్ట్గా నిరసనలు తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, ఇక్కడ అమెరికాకు తోడుగా గ్రేట్ బ్రిటన్, అలాగే ఫ్రాన్స్, జర్మనీ కూడా ఈ విధమైన సపోర్ట్గా ఇచ్చాయి. ఆ వార్త ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా. హెజ్బొల్లా, ఇలాగ ఈ రెండు. ఇకపోతే దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్. 4 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 month దాడులు ఉంటాయంటున్నారు. అలాగే ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీదో అమెరికా మీదో దాడి చేయకుండా అరబ్ దేశాలనే జోర్డాను, బహ్రెయిను, యుఏఈ, దుబాయ్ వీటి మీద అటాక్స్ చేయడం అనేది అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రాచరిక పరిపాలనలు ఉన్నాయి. ఆ రాజులు, ఆ యువరాజులు ఎవరైతే ఉన్నారో, ఉప ప్రధానిగా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరాన్కి తగిన గుణపాఠం చెప్తామని కూడా స్పష్టం చేశారు. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్, చర్చలు మేము ప్రయత్నించాం, ఏదైతే అది పోని, చంపడమో చావడమో తేలిపోవాలన్నట్టుగా తెగించేసింది ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణి దాడులు. ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో, ఇరాక్లో కూడా చూడండి, ఇంతకుముందు మనం జోర్డాను, అబుదాబి, దుబాయ్ వీటి మీద అనుకున్నాం, బహ్రెయిన్ వీటి మీద అనుకున్నాం. కానీ అలాగే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుంది. ఆరామ్కో చమురు రిఫైనరీపై దాడి, సరఫరా బంద్. ఈ ఆరామ్కో గురించి మనం కాసేపు మాట్లాడుకోవాలి. ఈ ఆరామ్కో అనేది అరబ్ కంట్రీస్ నుంచి ప్రపంచ దేశాలకి, అందులో భారత్ కూడా ఉంది, ఇలాంటి మన భారత్ లాంటి అతిపెద్ద దేశాలకు కూడా చమురుని ఎక్స్పోర్ట్ చేసే అతిపెద్ద సంస్థ ఈ ఆరామ్కో. ఈ ఆరామ్కో రిఫైనరీని కూడా ఇరాను అటాక్స్ చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీనిపైన ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడాలి, మొత్తానికి అస్తవ్యస్తం అయిపోవాలి, మేము పోయినా పర్వాలేదు, వాడిని చంపేయాలి. అదేదో సినిమాలో హీరోయిన్ని వాడికి దక్కలేదని విలన్ ఏం చేస్తాడంటే, నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని హీరోయిన్ని చంపేసి వాడు చచ్చిపోతాడు. అలాగా ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఇరాను ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంది. దీనిపై కూడా నిరసన తెలియజేసే వాళ్ళని చూస్తే జాలిపడాలో, అసహించుకోవాలో, లేదంటే వీళ్ళు ఇంకా ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే అని చెప్పి ఒక్కసారి డైలమాలో పడాలో అర్థం అవ్వట్లేదు. ఇజ్రాయెల్, అలాగే ఇక్కడ చూడండి, ఇరాన్పై మరింతగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన భీకర దాడి. నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇరాన్లో నతాంజ్ అనే అణు కేంద్రం, న్యూక్లియర్ ప్లాంట్ ఉంది అక్కడ. సో దాని మీద కానీ దాడి చేస్తే ఇరాన్ ఇంకా ఒకప్పుడు
జపాన్ పరిస్థితే ఇరాన్కి ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. నేలమట్టమైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇజ్రాయెల్ నతాజ్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ ఒక్కసారి స్టెప్ బ్యాక్ అవుతుంది, ఆలోచిస్తోంది. ఎందుకు ఆలోచిస్తోంది అంటే మరలా అటువంటి పరిస్థితులు హిరోషిమా నాగసాకియా లాంటి నగరాలపై జరిగిన దాడివి మరలా పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నట్టుగా ఉంది. బట్ ప్రపంచ దేశాలు, భారత్ లాంటి ప్రపంచ దేశాలు చాలా దేశాలు శాంతి కోరుకుంటున్నాయి. అందులో భారత్ వాటితో మీరు చర్చలకు వెళ్ళండి అని హితబోధ చేస్తోంది. అరబ్ కంట్రీస్ రాజులను కానీ ఆయా దేశాల ప్రధాని అధ్యక్షులను కూడా భారత ప్రభుత్వం తరపున నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషిస్తున్నారు. అయినప్పటికీ చర్చల కోసం ప్రయత్నించట్లేదు అని ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది. బట్ ఇజ్రాయెల్ దాడి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకొక 4 వారాల పాటు కొనసాగుతాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే కానీ జరిగితే పశ్చిమాసియాలో ఇరాన్ మ్యాప్లోంచి మర్చిపోయే పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హోర్ముజ్ మార్గంలో చమురు నౌకలపై డ్రోన్ దాడులు, భారతీయుడు సహా 2 మృతి ఏంటి అక్కడ. అలాగే కూలిపోయిన 3 అమెరికా F-15E ఫైటర్లు. అంటే ఇరాన్ కూడా అటాక్స్ చేస్తుంది. ఆ అటాక్స్లో అమెరికా F-15 ఫైటర్లు కూడా కూలిపోయాయి. వాటిని కువైట్ పొరపాటున కూల్చేసిందన్న అమెరికా, వాటిలో ఒకదాన్ని తామే కూల్చేశామన్న ఇరాన్. ఖమేనీ భార్య మృతి, తాత్కాలిక సుప్రీం అరాఫీ కూడా చనిపోయినట్లుగా ప్రచారం. ఈయనతో పాటు ఖమేనీతో పాటు చాలామంది చనిపోయారు, కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. నిన్న ఆయన ఖమేనీ యొక్క మనవరాలు కూడా చనిపోయారు, చిన్నపిల్ల కూడా చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు బంకర్లలో దాక్కుంటే సుమారుగా 30 లాంచర్లతో అటాక్స్ చేసి మొత్తానికి దాన్ని స్మాష్ చేశారన్నట్టు కూడా ఒక వార్త వినిపించింది. ఆ వార్తలోనే ఖమేనీ కుటుంబ సభ్యులు దగ్గర ఒక 15 మంది వరకు చనిపోయారు. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఎవడైతే ఆ దుర్మార్గుడు ప్లాన్ చేశాడో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సుమారుగా 15 మంది చనిపోయారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే చాలా బాధపడి, కడుపు తీపిగా బాధపడే సందర్భాల్లో ఎదుటివాళ్ళ ప్రాణాలు తీసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారనేది ఒక ఆలోచన ఉంటుందా ఉండదా అనేది మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. సో గల్ఫ్ యుద్ధం ఏదైతే ప్రమాదకర మలుపు తీసుకుంటుంది, అమెరికాకు తోడుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ సంయుక్తంగా ప్రకటించాయి. మరోవైపు హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషీలు ఇరాన్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్పై ఆగ్రహంగా ఉన్న అరబ్ దేశాలు దాడుల్లో కలిసి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారా? ఇప్పుడు ఇరాన్ అనేది ఇజ్రాయిల్ మీదో, అమెరికా మీదో, అమెరికాకు సపోర్టుగా ఉండే వాళ్ళ మీదో, లేదా అమెరికా స్థావరాలు, ఇప్పుడు అరబ్ కంట్రీస్లో అమెరికా స్థావరాల మీద అటాక్స్ చేశారని అర్థం ఉంది. మీరు వాళ్ళకు మద్దతుగా ఇచ్చారు, వాళ్ళతో లాలూచీ పడ్డారు, వాళ్ళతో రాజీ కుదుర్చుకున్నారనే ఉద్దేశంతో గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్స్ చేయడం. ఇందాక చెప్పాను, ఆరామ్కో ఏదైతే కంపెనీ ఉందో ఆ ఆరామ్కో మీద అటాక్స్ చేయడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతుందంటే మొత్తానికే ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఆరామ్కో చమురు రిఫైనరీపై దాడి అనేది సరైన పద్ధతి కాదు. దీనిపైన గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్పై అటాక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద ట్రంప్ ముందుగానే ప్రకటించారు అంటే ఖచ్చితంగా ఈ యుద్ధము తీవ్ర రూపం దాల్చొచ్చు. బట్ ఇరాన్కి 2-3 సపోర్ట్ చేస్తే అమెరికాకి, ఇజ్రాయిల్కి దగ్గర 10-15 మంది సపోర్ట్ చేస్తున్నారు. లోపాయకారంగా కొంతమంది, బయటకే ఓపెన్గా అనౌన్స్ చేసిన వాళ్ళు కొంతమంది. ఆయన బయటకు అనౌన్స్ చేసిన వాళ్ళు అమెరికా కలిసి యుద్ధం చేస్తానని ప్రకటించేసింది. తర్వాత ఫ్రాన్స్, అలాగే జర్మనీ, అలాగే బ్రిటన్. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఈ 3 అగ్రదేశాలు కూడా అమెరికాకే మద్దతుగా ఉన్నాయి. ఇకపోతే భారత్, రష్యా ఎప్పుడు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా న్యూట్రల్గానే ఉంది. ఒకవేళ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఇరాన్కి మద్దతుగా ఉన్న ఏ దేశం కూడా ఇంకా భారత భూభాగంలో కానీ వరల్డ్ మ్యాప్లో కనిపించే అవకాశాలు అయితే లేవు.